అనుకుంటున్న పీఓజేకలో నిరసనలు ఎలా వస్తాయో, మీరే మాకు గన్స్ ఇచ్చి మమ్మల్ని ఉగ్రవాదులు అంటారా అంటూ పీఓజేకే నిరసనకారులు పాకిస్తాన్ని సూటి ప్రశ్న వేస్తున్నారు. మరోవైపు జైషే మహమ్మద్ కార్యక్రమానికి పాక్ పోలీసుల భద్రత ఇవ్వటం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఏం జరుగుతోంది పాకిస్తాన్లో? పాకిస్తాన్ పూర్తిగా అంటే మనం పాకిస్తాన్ గురించి మాట్లాడిన ప్రతిసారి పాకిస్తాన్ అతలాకుతలం అవుతుంది, పాకిస్తాన్ చాలా ఇబ్బందుల్లో ఉంది, ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. కానీ మనం మాట్లాడుతున్న దానికంటే కనీసం 50 రెట్లు ఇంకా కష్టాల్లో ఉంది పాకిస్తాన్. అంటే నేను చెప్పాలనుకున్నది, మనం ఎన్నో విషయాలు మాట్లాడుతూ మనం ఇంకా కొంచెం ఒక అడ్వాంటేజెస్ పొజిషనే పాకిస్తాన్కి వస్తూ ఉంటాం లిటరల్లీ మాట్లాడుతూ. బట్ పాకిస్తాన్ లో పరిస్థితి చూస్తే, గ్రౌండ్ లెవెల్ పరిస్థితి చూస్తే ఇంకా అధ్వానంగా ఉంది. నేను ఇప్పుడే జస్ట్ వస్తున్నప్పుడు ఒక వీడియో వింటూ ఉన్నాను. సింగపూర్ అంబాసిడర్ ఎవరో ఆయన చేసినటువంటి స్టేట్మెంట్. ఎవరో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న, పాకిస్తాన్ నెక్స్ట్ 5 years లో ఏ విధంగా ఉండబోతోంది అని అడిగితే, ఆ సింగపూర్ అంబాసిడర్ పేరు నాకు తెలియదు, బట్ నేను ర్యాండమ్ గా విన్నటువంటి వీడియోనే అది. ఆయన చెప్తున్నారు, సో ఏమంటున్నారంటే, ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ అండ్ అమెరికా మధ్య ఏదో చర్చలు జరపడంలో పాకిస్తాన్ ఒక డిప్లొమాటిక్ అడ్వాంటేజ్ పొందుతున్నట్టు కనబడుతోంది. కానీ ఆ డిప్లొమసీ వల్ల పాకిస్తాన్ ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. పాకిస్తాన్ ఇంకా అధపాతాళంలోకి వెళుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ డిక్లైనే కనబడుతోంది. నెక్స్ట్ 5 years లో కూడా అదే కొనసాగుతోందని ఒక సింగపూర్ అంబాసిడర్ చెప్పిన మాట. మనం కాదు, ఒక డైరెక్ట్ గానే ఒక ప్రెస్ లో ఎవరో అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పినటువంటి మాట. అంటే ఎంత డిగ్రేడ్ అవుతుందో మనకు అర్థమవుతుంది. అందులో ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో విపరీతమైన నిరసనలు జరుగుతున్నాయి. మనకు తెలుసు, రావ్లా కోట్ కావచ్చు అండ్ ముజఫరాబాద్ ఆ ప్రాంతాల్లో అయితే రోజు నిరసనకారులు వాళ్ళ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఒక 80,000 మంది సుమారుగా పాల్గొన్నారని చెప్పబడుతున్నటువంటి ఒక నిరసన కార్యక్రమంలో అక్కడ సర్దార్ అమన్ ఖాన్ అనే ఉద్యమ నాయకుడు, ఆయన జేఏఏసీ అని జాయింట్ అమన్ యాక్షన్ కమిటీ పేరిట వాళ్ళు జేఏఏసీ ఫామ్ చేసుకుని నిరసనలు తెలుపుతూ ఉన్నారు. సో సర్దార్ అమన్ ఖాన్ ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఖచ్చితంగా మనం మాట్లాడాల్సింది. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే, అసలు బేసికల్లీ ఇప్పుడు అక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి అనేక మంది పైన టెర్రరిస్టులని ముద్ర వేస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం వీళ్ళందరూ టెర్రరిస్టులు, వీళ్ళందరూ ఉగ్రవాదులు, అందుకోసం వాళ్ళ మీద మేము ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పేసి పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తుంది. అసలు యాక్చువల్లీ వాళ్ళు ఎందుకు నిరసన తెలుపుతున్నారు అని అంటే, పెరిగిన ఆహారపు నిత్యావసరాల ధరలు కావచ్చు అండ్ పెరిగిన ఇన్ఫ్లేషన్ ని బేస్ చేసుకుని, ఎట్ ద సేమ్ టైం ఇంకా చెప్పాలంటే అక్కడ లెజిస్లేషన్ లో వాళ్ళ అసెంబ్లీలో 12 మంది రిజర్వ్డ్ కేటగిరీ కింద ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఏంటి అంటే, కశ్మీర్ నుంచి అక్కడికి వెళ్ళినటువంటి మైగ్రెంట్స్ కి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళకి ఈ 12 సీట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. వాటన్నిటికీ వ్యతిరేకంగా వాళ్ళు కొట్లాడుతున్నారు. నిజానికి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళని ఉగ్రవాదులని ముద్ర వేస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం. అంటే అంతేకాదు, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ఆ భూభాగంలోకి అసలు ఆహారపు ఎగుమతులు అటువైపు వాణిజ్యమే జరగకుండా మొత్తం నాకాబందీ చేసింది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏమంటున్నారంటే, అసలు బేసికల్లీ మాకు గన్స్ ఇచ్చిందే పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ఐఎస్ఐఏ మా చేతికి గన్స్ ఇచ్చారు. చాలా సంవత్సరాలుగా మాకు గన్లు ఇచ్చి మమ్మల్ని ఇండియాకు వ్యతిరేకంగా కొట్లాడమన్నారు. సో గన్లు ఇచ్చిందే మీరు, మమ్మల్ని మీరే టెర్రరిస్టులు అంటున్నారు, ఇదేంటి అని చెప్పి వాళ్ళు పాకిస్తాన్ హిపోక్రసీని ఎండగట్టాడు. సో ఇది ఇప్పుడు అన్ని వార్తాపత్రికల్లో కూడా హెడ్లైన్ గా ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వమే వీళ్ళకి అంటే బేసికల్లీ ఒక మామూలు పౌరులకి గన్స్ ఎందుకు ఇచ్చారు? వాడు కొనుక్కున్నది కాదు, ఆర్మీ ఇచ్చిందని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సుమారు 80,000 మంది అక్కడ పాల్గొన్నారంట. ఆ మొత్తం దాంట్లో అక్కడ చాలా మందిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ నిరసన తెలుపుతున్న వాళ్ళని అరెస్ట్లు చేస్తూ ఉన్నారు, వాళ్ళ మీద బౌంటీలు పెడుతున్నారు. అంటే వాళ్ళని పట్టిస్తే వాళ్ళ ఆచూకీ చెప్తే, కీలక నాయకుల ఆచూకీ చెప్తే డబ్బులు ఇస్తామని చెప్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం. దీంతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో విపరీతమైన నిరసనలు జరుగుతున్నాయి. ఆయన స్టేట్మెంట్ నేను చదువుతాను, ఉర్దూలో మాట్లాడాడు, ఇంగ్లీష్ లో నేను ట్రాన్స్లేట్ చేసినటువంటి స్టేట్మెంట్ అది. దే సే దే వర్ టెర్రరిస్ట్. Look, it was the Pakistan army that put guns into the hands of Kashmiris. Kashmiris had guns because the Pakistan army gave them those guns. The entire Pakistan army did it. And today, they have the audacity to call us terrorists. ఇది ఆ పర్టికులర్ వ్యక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సో ఇందులో ఇంకా ఇదొక్కటి కాదు, ఈవెన్ పీఓజేకేలో నిరసనలు తెలుపుతున్న వాళ్ళని పాకిస్తాన్ ప్రభుత్వం అడ్డుకుంటోంది, అరెస్ట్ చేస్తోంది. చూస్తున్నది అదేనండి. మనం వినొచ్చాను, ఆడియో ఉందండి, ఆడియో ఉంటే ఒకసారి ప్లే చేద్దాం. देखिए क्या कहते हैं, दहशतगर्द है। मैं इनसे कहता हूँ, आज भी मीडिया की मौजूदगी में कहता हूँ,
मैं तमाम इंसानी हकूक की तंजीमों को गवाह बना के कहता हूँ, आप सबकी मौजूदगी में कहता हूँ, कश्मीरियों के हाथ में बंदूक पाकिस्तान की फौज ने दी थी, कश्मीरियों के हाथ में बंदूक भी पाकिस्तान की फौज ने दी और पूरी पाकिस्तान की फौज ने। और तुम हमें बताते हो, जैसे डिप्टी कमिश्नर रावला कोट, तुम यहाँ पर रैलियां निकलवाते थे बंदूकों वाली और तलवारों वाली, याद है आप सबको? याद है कि नहीं है? सबको याद है, तुम रैलियां निकलवाते थे दहशतगर्दों के खिलाफ, तो हमारे खिलाफ फतवे जारी करवाते थे। तुम हमें बताओगे कि दहशतगर्द एक्शन कमेटी మీరే పాకిస్తాన్ సైన్యమే స్వయంగా కశ్మీరీలకు తుపాకులు ఇచ్చింది, మరి ఇప్పుడు మమ్మల్ని ఉగ్రవాదులను పిలుస్తారు నిలదీస్తున్నాడు జాక్ నాయకుడు, ఆయన అవును. జేఏసీ నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ ఇతని తల మీద $1 మిలియన్ ఉన్నాయి. కరెక్ట్ అక్కడ నాయకులందరి పైన బౌంటీలు పెట్టారు, నలుగురు కీలకమైన. కానీ ఎంత చేస్తున్నా కూడా వాళ్ళు నిరసనలు ఆపట్లే. మీరు చూడండి, గత నెల రోజుల నుంచి కంటిన్యూస్ గా జరుగుతున్నారు నిరసనలు. అసలు ఎక్కడ ఆగకుండానే చేస్తున్నారు వాళ్ళు నిరసనలు, ఆ ఉద్యమాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఆయన అంటున్న మాటల్లో మీరు చూడండి, కశ్మీర్ చేతుల్లో గన్లు పెట్టింది మీరు అని చెప్తున్నాడు. ఎవరికి అగేన్స్ట్ గా చెప్పిస్తున్నారండి? భారతదేశానికి వ్యతిరేకంగా ఆబ్వియస్లీ. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ జైషే మహమ్మద్ ఒక ఈవెంట్ ప్లాన్ చేసింది అక్కడ, సేమ్ ఇదే టైంలో, అక్కడ నిరసనలు జరుగుతున్న టైంలోనే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఆ కార్యక్రమానికి పూర్తి భద్రతనిచ్చింది పాకిస్తాన్ సైన్యం. పాకిస్తాన్ సైన్యము, పాకిస్తాన్ ప్రభుత్వము, పోలీసులు వీళ్ళందరూ కలిసి భద్రతనిచ్చి జైషే మహమ్మద్ ఈవెంట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు, కానీ మాకు మాత్రం అవకాశం ఇవ్వరా అని అక్కడ ఉన్నటువంటి నిరసనకారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే మరి గమనిస్తే ఒక 20 ఏళ్ల క్రితం ఈ నిరసనలు, ఈ స్టోన్ పెల్టింగ్ ఇవన్నీ భారత కశ్మీర్ లోయలో చేసేది వాళ్ళ చేత చేయించింది, కంటిన్యూస్ గా చేయించుకుంటూ వచ్చింది. ఇవాళ ఏమైంది? తిరిగి వాళ్ళకే వచ్చింది. కర్మ హాన్స్ యూ అంటారు. సో బేసికలీ ఇప్పుడు వాళ్ళకే అది తిప్పి కొడుతోంది. సో అండ్ ఇంకోటి, పాకిస్తాన్ పిఓజేకే మాత్రమే కాదు, ఈవెన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో అదే జరుగుతోంది, బలూచిస్తాన్ లో అదే జరుగుతోంది. ఇవాళ పాకిస్తాన్ ఎటు సతమతంగాని పరిస్థితిలో ఉంది. అందుకే ఆ సింగపూర్ అంబాసిడర్ చెప్పినట్టుగా డిప్లొమాటిక్ దౌత్యపరంగా మీరు ప్రపంచం దృష్టిని ఆకర్షించవచ్చు, దౌత్య విజయాలు నమోదు చేయవచ్చు. ఒకవేళ చేసినా కూడా, ఇప్పుడు దౌత్య విజయం కూడా కాదది, బట్ స్టిల్ ఒకవేళ నిజంగా దౌత్యపరంగా ఏమైనా అడ్వాంటేజెస్ పొజిషన్ లోకి పోయినా కూడా ప్రజలకు ఒరిగేదేం లేదు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ పాకిస్తాన్ ప్రజలు. అఫ్ కోర్స్ ప్రజలని ఎండబెడుతూనే ఉంటుంది. ఇంకోటి కూడా చూడొచ్చండి, అడ్డంకులను తొలగించండి లేకపోతే మేము భారత సరిహద్దును తెరుస్తాం. అవును, ఇస్లామాబాద్ ని నేరుగా హెచ్చరిస్తూ పీఓజేకేలో ఉధృతమైన నిరసనలు, అదే ఇప్పుడు అతను మాట్లాడుతుంది. అది ఇప్పుడు ఇమీడియట్ గా हमारे लिए सब बराबर है। गद्दारों का कोई इलाका नहीं होता, गद्दारों का कोई मजहब नहीं होता, गद्दारों का कोई दीन ईमान नहीं होता। इससे बड़ी कोई बेइज्जती हो सकती है। అవుట్ గా చెప్తున్నాడు అతను, మీరు ఆపకపోతే, నిర్బంధం ఆపకపోతే, అడ్డంకులు తొలగించకపోతే భారత సరిహద్దును మేమే తెరుస్తాం. సో పీఓజేకేని భారత్ లో విలీనం చేసే దిశగా అడుగులు పడుతున్నాయనే దానికి ఇది సంకేతం. అంటే విలీనం అనే మాట మనం ఇప్పుడే మాట్లాడకపోవచ్చు, బట్ ఎస్ దెర్ ఆర్ ఛాలెంజెస్. చాలా ఛాలెంజెస్ జరగకపోవచ్చు కానీ. సో అండ్ భారతదేశంలో పీఓజేకేని విలీనం చేస్తారో లేదో తెలియదు కానీ పీఓజేకేలో భారత మద్దతు మాత్రం రోజు రోజుకు పెరుగుతుంది. ఫస్ట్ అది మాత్రం అర్థం చేసుకోవాలి. సో ఇమీడియట్లీ మనము కంక్లూషన్స్ లోకి వచ్చేసి అయిపోయింది, పీఓజేకే మన దగ్గరకు వచ్చేసింది అనే ఒక వాదనలోకి మనం వెళ్ళడానికి వీల్లేదు. బికాజ్ ఎందుకంటే అక్కడ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. రెండోది, ఇదే పీఓజేకేలో అండి వాసు గారు, అసలు యాక్చువల్ అదే పీఓజేకేలో చాలా సంవత్సరాలుగా పీఓజేకే కేంద్రంగానే భారత వ్యతిరేకతను బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. మీరు పీఓజేకే మీర్పూర్ ఇట్లాంటి ప్రాంతాలు ఉంటాయి, ముజఫరాబాద్ ఇట్లాంటి ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అక్కడ నుంచి వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు, యూకేలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు మొన్న భారత హైకమిషన్ మీద దాడి జరిగింది చూసారా మీరు, ఒక 2 సంవత్సరాల క్రితం భారత హైకమిషన్ మీద దాడి చేశారు. ఆ హైకమిషన్ మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు కాదు, పీఓజేకే నుంచి వెళ్ళిన వాళ్ళే. సో పాకిస్తాన్ వాళ్ళు దాడి చేశారని మనం అప్పట్లో మాట్లాడుకున్నాం కదా. సో అది పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్ళిన వాళ్ళే. సో సేమ్ ముజఫరాబాద్ ఆ రీజియన్ నుంచి వెళ్ళిన వాళ్ళని పంపించారు. ఇవాళ వాళ్ళు పాకిస్తాన్ హై కమిషన్ కి ఎదురుగా నిలబడి నిరసనలు జరుపుతున్నారు. అది ఒక మంచి సైన్. ఈవెన్ లండన్ లోనే పాకిస్తాన్ కి వ్యతిరేకంగా అదే ఎవరైతే భారత హై కమిషన్ మీద దాడి చేశారో, ఇక్కడ విధ్వంసం చేయాలనుకున్నారో అదే శక్తులు, వాళ్ళే అదే సంస్థలు ఇప్పుడు పాకిస్తాన్ అగేన్స్ట్ గా నిరసనలు జరుగుతున్నాయి లండన్ లో. మన ప్రీవియస్ ఎపిసోడ్స్ లో అవి ప్లే చేసాం. ఎగ్జాక్ట్లీ, అవును, ప్లే చేయాలి. చాలాసార్లు మనం మాట్లాడుతున్నవే. సో లండన్ లో జరుగుతున్నటువంటి నిరసనలు చూస్తే ఇంతకుముందు భారత్ కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు ఇప్పుడు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా జరుగుతున్నాయి. ఇది ఒక పాజిటివ్ సైన్.
రెండోది బలూచిస్తాన్ కానివ్వండి, ఖైబర్ పఖ్తూన్ఖ్వా కానివ్వండి, ఈ రెండు ప్రాంతాల్లో కూడా భారత అనుకూలత పెరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే అనుకూలత ఇన్ ద సెన్స్ ఇప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. నేనే చెప్తున్నాను, నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 2021లో మేము లదాఖ్ వెళ్ళామండి. లదాఖ్ నుబ్రా వ్యాలీ అని ఉంటది. నుబ్రా వ్యాలీలో ఒక 5 గ్రామాలు 1971 వార్ లో పాకిస్తాన్ యుద్ధం జరిగిన సమయంలో మనం స్వాధీనం చేసుకున్నాం. అంటే అవి అంతకు ముందు బాల్టిస్తాన్ లో ఉండేవి, అంటే POJK లో ఉండేవి బాల్టీ రీజియన్స్. సో ఆ 5 గ్రామాలు మనం తీసుకున్నాం. ఆ 5 గ్రామాల్లో మేము బస చేశాం రాత్రికి. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు 1971 నుంచి 2014 వరకు ఒక లెక్క, 2014 తర్వాత ఒక లెక్క అని అంటున్నారు వాళ్ళు. 1971 నుంచి 2014 వరకు వీళ్ళు ఏం ఆలోచించే వాళ్ళట అంటే, మేము అటువైపు ఉన్నా ఇటువైపు ఉన్నా ఒకటే కదా, మా బంధువుల్ని మాకు దూరం చేశారనే భావనలో ఉండేవాళ్ళు వీళ్ళు. అంటే ఈ గ్రామాల వాళ్ళు, అంటే మన దేశం స్వాధీనం చేసుకున్న తర్వాత వచ్చినటువంటి ప్రజలు. సో వాళ్ళు అంతకుముందు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఒకటే ఉండే, కాకపోతే మా బంధువులందరూ అటువైపు ఉన్నారు, మేమందరం కలుసుకునే వాళ్ళము, ఏం పెద్ద తేడా ఉంది పాకిస్తాన్కి భారత్కి అనుకునేవాళ్ళు. కానీ 2014 తర్వాత ఆ పర్టికులర్ గ్రామ సర్పంచులు వాళ్ళు చెప్తున్న విషయం, నేను డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడితే చెప్పిన విషయం ఏంటంటే, మాకు రేషన్ అందుతోంది, మాకు పర్ఫెక్ట్ చెప్పాలని మాకు పథకాలు అందుతూ ఉన్నాయి, మాకు రోడ్లు వేస్తూ ఉన్నారు, మాకు కావాల్సినటువంటి అవసరాలు తీరుస్తూ ఉన్నారు, బేసికలీ మాకు కావాల్సిన బేసిక్ నెసెసిటీస్ మాకు ఇస్తూ ఉన్నారు. సో భారత ప్రభుత్వం మాకు కరెంట్ ఇస్తోంది, అన్ని ఇస్తోంది. ఇదే సందర్భంలో ఇటువైపు ఉన్న గ్రామాల్లో వాళ్ళు అటువైపు ఉన్న వాళ్ళతో చెప్తున్నారు ఫోన్లలో, వాళ్ళకు ఎప్పటికీ ఇంకా సంభాషణలు జరుగుతూనే ఉంటాయి కదా. జరుగుతుంది ఏంటంటే, భారత్ లో ఉన్నటువంటి కశ్మీర్ లేదా లదాఖ్ భూభాగాల్లో డెవలప్మెంట్ ఎలా జరుగుతోంది అండ్ పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నటువంటి భూభాగాల్లో ఏ డెవలప్మెంట్ జరుగుతుంది కంపేర్ చేసుకుంటున్నారు. ఆ కంపేర్ చేసుకున్నప్పుడు కనబడుతుంది ఏంటంటే, భారత్ చాలా అభివృద్ధి చెందుతోంది. సో అది లండన్ ప్రొటెస్ట్ నిజంగా PCR కి అభినందించాలండి మనం ఖచ్చితంగా. ఎవరు ఆపరేట్ చేస్తున్నారు కానీ డెఫినెట్లీ వండర్ఫుల్ విజువల్స్ వెంటనే తీసుకొచ్చారు. బేసికలీ వీళ్ళందరూ కూడా భారత హై కమిషన్ కి ఎదురుగా నిరసనలు తెలిపిన వాళ్ళు గతంలో. సో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మనము UK ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాం. ఇప్పుడు చూడండి సీన్ రివర్స్ అయిపోయింది. సో రైట్, భారత్ ఎదగడం అంటే జస్ట్ లైక్ దట్ ఏదో మనము పోయి POJK ఆక్యుపై చేసుకుని మన సైన్యాన్ని అక్కడికి పంపించేసి రిటర్న్ తీసేసుకుని అయిపోయింది, POJK మన కంట్రోల్లోకి వచ్చింది అని అంటే అలా జరిగేది కాదు. దీని వెనకాల చాలా కసరత్తు ఉంటుంది, లెంతీ ప్రాసెస్ ఉంది. లెంతీ ప్రాసెస్, డిప్లొమాటిక్ గా, లీగల్ గా, సోషల్ పరంగా, ఐ మీన్ సొసైటీ పరంగా వాళ్ళు మనం అడాప్ట్ చేసుకోవాలి, కల్చర్ పరంగా మనం అడాప్టేషన్ జరగాలి. ఇట్లా అనేక అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. అండ్ అది కాక POJK లో చైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. చైనా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఒప్పుకోదు, కానీ దాన్ని ఒప్పించే విధంగా మనం ఎలా చేయాలి అంటే అక్కడ ఒక పెద్ద నిరసన వచ్చి, ఇది కొంచెం టైం తీసుకునే అంశమే. బట్ ఎస్, ఎంతో దూరం ఉండదు POJK భారత్ లో కలవడానికి, కానీ ఎలా కలుస్తుంది అనేది వాళ్ళు కర్రలతోటి కొట్టి మరీ చూపిస్తున్నారు ప్రొటెస్ట్. షహబాజ్ షరీఫ్, సయ్యద్ హసీం మునీర్లని కర్రలతో బాత్తు పాకిస్తాన్కి వ్యతిరేకంగా POJK నిరసనకారులు లండన్ లో చేసిన ప్రదర్శన అండి. అది ప్రదర్శన అంతా ఓపెన్ గా బయటకు వచ్చేసారు. సో ఇక రెండో అంశంలోకి వెళ్తే, ఇజ్రాయెల్ ఉంది తాలిబాన్ల దాడి వెనక, పాకిస్తాన్ మీద తాలిబాన్ల దాడి వెనక అని. ఈజ్ దేర్ ఎనీ సచ్ పాసిబిలిటీ అండి? అంటే ఇజ్రాయెల్ అంతా ఖాళీగా ఉందా? ఎందుకంటే వాళ్ళే ఇరాన్ తోటి పంచాయతీలో ఉన్నారు, పక్క లెబనాన్ తోటి పంచాయతీలో ఉన్నారు. నేను అంటే దీని మీద చాలా మంది పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అనలిస్టులు, డిఫెన్స్ లో పనిచేసే వాళ్ళు అండ్ నజాం సేథీ లాంటి జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు వాళ్ళు, అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ విషయాన్నే ప్రస్తావిస్తున్నారు. దీని మీద యురేషియన్ టైమ్స్ లో ఒక ఓపెడ్ కూడా వచ్చింది.